హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో నేను ఇప్పుడు కొచ్చిలో ఉన్నా. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఫోర్ట్ కొచ్చి. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం వాక్ చేయాలి, బట్ డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఒక 1000 రూపీస్ చూపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు కొచ్చి వచ్చానంటే కొంచెం రిలాక్స్ అవ్వడం అని, అండ్ ఇంకా మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ అయితే మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్ళి కొంచెం లంచ్ అయితే చేయాలి. టైం అరౌండ్ 11:30 అలా అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్ వాక్ చేస్తే మనకి ఒక బస్ ఉంది. సో చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో ఫోర్ట్ కొచ్చి వెళ్ళాక ఇంకా మంచి వీడియో తీస్తా. ప్రజెంట్ అయితే వెదర్ చాలా హాట్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ ఇక్కడ హౌసెస్ చాలా అయితే బాగున్నాయి, మీకు అన్నీ చూపిస్తాం. సో లెట్స్ గో అండ్ క్యాచ్ ద బస్. ఇక్కడ హౌసెస్ చాలా బాగున్నాయి అన్నా కదా. మన బ్యాక్ సైడ్ ఒక హౌస్ అయితే ఉంది. సో ఆ హౌస్ అయితే చాలా బాగుంది, బ్యాక్ సైడ్ ఉన్నది. అండ్ ఇక్కడ స్ట్రీట్ చాలా చిన్నగా ఉంది, వెరీ నారో ఇక్కడ కూడా. సో వెరీ నైస్ హౌసెస్. అండ్ కేరళ అన్నీ ఇండివిజువల్ హౌసెస్. అండ్ ఇదేంటి, ఇదేం లీవ్స్? బనానా లీవ్స్, సారీ మర్చిపోయాను. అండ్ this house, beautiful house. హాయ్ గాయ్స్, సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 అయితే అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ఫోర్ట్ కొచ్చి అయితే వచ్చాను, బట్ హియర్ వాటర్ అయితే ఇలా ఉంది. నేను అనుకున్నంత క్లియర్గా అయితే ఏం లేదు, బట్ ఓకే. సో అటువైపు కొంచెం వెళ్ళి చూద్దాము, బట్ సో ఫార్ ఓకే. అటువైపు అంతా కూడా ఫోర్ట్ ఉంది. సో అండ్ ఇదేంటో తెలీదు, బట్ వ్యూ అయితే ఇలా ఉంది, సూపర్. అనుకున్నంత క్లీన్గా అయితే లేదు వాటర్, బట్ సో ఫార్ సో గుడ్. అటువైపు అయితే వెళ్దాం, బాగుంటుంది. ఇక్కడ ఏదో ఫైట్ అవుతుంది, చింటూ. వావ్, సో ఇక్కడైతే బాగుంది వ్యూ. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ. సో లుక్ సో పీస్ఫుల్. అండ్ ఆ దూరంలో కనపడుతుంది కదా, అదేంటనుకుంటున్నారు? నాకు కూడా తెలియదు. సమ్ కైండ్ ఆఫ్ ట్యాంక్ విచ్ కంటైన్స్ సమ్ ఆయిల్. ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ పెట్టా. అది నూడిల్స్ కాదు, ఏదోలా ఉంది టేస్ట్. మొత్తం కోకోనట్ ఆయిల్తో చేస్తున్నట్టు. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది.
సో ఇదంతా కూడా ఫోర్ట్ కోచ్. మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది ప్రజెంట్. అండ్ అటువైపు ఇంకా వెళ్ళాలి, అక్కడ ఇంకా బాగుంటుంది అంటున్నారు. సన్సెట్ పాయింట్, ఓకే సన్సెట్ పాయింట్. బట్ టైం రైట్ నో ఇస్ 3:15. సో ఇంకా ఒక 3-4 అవర్స్ అలా స్పెండ్ చేసి అండ్ రేపైతే నేను మున్నార్ వెళ్తున్నాను. నెక్స్ట్ జస్ట్ ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అండ్ ఇక్కడ మొత్తం మలయాళం మాట్లాడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు. హిందీ మాట్లాడితే హిందీ కొంచెం చాలా తక్కువ మందికి వచ్చింది హిందీ, ఓన్లీ ఇంగ్లీష్ కూడా సరిగ్గా అర్థం కావట్లేదు కదా. సో ఇప్పుడైతే అటువైపు వెళ్ళి కొంచెం వాక్ చేసి, సో కొంచెం వాటర్కి దగ్గరలో అయితే వచ్చాను. యాక్చువల్లీ స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ హియర్. స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ కదా. ఐ సా ఎ బోర్డ్. Yeah, swimming is not allowed. Sunset point. ఏంటివి? What do you think? ఏంటివి? Sea plants. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. అంతే, ఇంక శాండ్, బీచ్, ఇంకేముంటాయి. కొంచెం రిస్క్ చేయొచ్చు లోపలికి వెళ్ళి, బట్ రేపైతే మంచి వీడియో తీస్తాం మున్నార్లో. ఇది జస్ట్ నాట్ ఎ బిగ్ డిఫరెన్స్, మన వైజాగ్లో ఉన్నట్లాగే ఉంది. కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. శాండ్ అండ్ బీచ్ కలర్ అయితే అలానే ఉంది. శాండ్ అయితే కొంచెం వైట్గా ఉంది. ఇక్కడ ఏవో ఉన్నాయి శాండ్ సంథింగ్ సీ ప్లాంట్స్. సో అటువైపు అయితే వెళ్ళి చూద్దాం. బట్ సో ఫార్ సో గుడ్. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది నిన్న అండ్ మూడంతా డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత ఇవాళ కొంచెం పీస్ఫుల్గా ఫ్లైట్ ఎక్కి బీచ్ అయితే ఎంజాయ్ చేస్తాం. టుడే ఇస్ ఫ్రైడే, వీకెండ్. ఇక్కడైతే హౌసెస్ చాలా బాగున్నాయి అండ్ వస్తున్న దారిలో చూసా ప్లాట్ ఫర్ సేల్. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, లొకేషన్ పెడతాం. ప్లాట్ ఫర్ సేల్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఎక్కువ గ్రీనరీ అయితే ఉంది, విచ్ ఐ లైక్ ద మోస్ట్. అండ్ కుదిరితే సైకిల్ రెంట్ తీసుకొని అలా సైకిల్ రైడ్కి వెళ్దాం. టైం అయితే చాలా తక్కువ ఉంది, బట్ ప్రజెంట్ అయితే వ్యూ అయితే అక్కడ దూరంలో సన్ రైజ్ అయితే పడుతుంది. సూపర్గా షైన్ అవుతుంది ఆ ఏరియా, ఆ పర్టికులర్ ఏరియా చాలా అయితే బాగుంది. ఇక్కడ అక్కడ మీరు చూస్తున్నారా, షైన్ అవుతుంది ఆ పర్టికులర్ ప్లేస్. నైస్. ఓన్లీ అక్కడే సన్ రైజ్ పడుతుంది. నైస్. సో ఇక్కడైతే మేము మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఆ టాప్ కూడా వెళ్ళాం. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు సన్సెట్. కొంచెం లేట్గా అవుతుంది, సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. సో దిస్ వే. ఫారినర్స్ కూడా వచ్చారు కొంతమంది, వెళ్ళి మాట్లాడదాం ట్రై చేస్తూ, బట్ వద్దులే.
మనకు అసలు ఇంగ్లీష్ రాదు. సో ఇప్పుడైతే మేము కొంచెం షాపింగ్ చేసి, స్ట్రీట్ షాపింగ్ చేసి, అండ్ అలా కొంచెం అలా దూరంగా లాంగ్ డ్రైవ్ కొంచెం వెళ్ళి, యాక్చువల్లీ స్కూటీ అయితే రెంట్ తీసుకున్నాం, 600 అయింది. అండ్ దానికి మనం పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే రిటర్న్ అవుతాం. బాయ్.